హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరావు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు తెలిసేది ఒకటే, ఏం లేదు. అంత అస్సాం పథకాలు అస్సాము, మెడికల్ కాలేజ్ సీట్లు అస్సాము, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం, రైతులకి మద్దతు ధర దొరకనే దొరకదు. రైతులు రోడ్డు మీదకి ఎక్కి నిరసనలు తెలిస్తే రైతులు రాకుండా ఉండనట్టు వార్నింగ్లు, సోషల్ మీడియా ఏమన్నా పోస్టులు పెడితే సోషల్ మీడియాని తొక్కేస్తామని వార్నింగులు, ఎవరైనా పొరపాటున వాస్తవాలు మాట్లాడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి జన సైనికులు ఈ రోజు ఒక ఆర్ఎంపీ డాక్టర్ అనుకుంటున్నట్టు దాడులు. బా ఏం ప్రభుత్వం బా. సరే, ఈ ప్రభుత్వం అంతా మనం పక్కన పెడితే ఈ ప్రభుత్వం గురించి ఎందుకులే కానీ, పిఠాపురం పిఠాపురం డిప్యూటీ సీఎం గారు, పిఠాపురం కూడా డిప్యూటీ సీఎం కదా, ఆయన గురించి మనం మాట్లాడుకోవాలి. ఏదైతే పిఠాపురంలో ప్రజలకి అక్కడే ఉండి సేవ చేస్తానని ఎలక్షన్ ముందు, అమ్మా నేను ఇక్కడ ఇల్లు తీసుకున్నానమ్మా, మీతోనే ఉంటాను, సేవకై పుట్టాను అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు పిఠాపురం ఎన్నిసార్లు వెళ్ళాడో ఒకసారి లెక్క చూసుకుంటారు. లెక్కల్లో కూడా కనిపించవు. మచ్చుకి ఒకటి రెండు సార్లు, అది కూడా వేరే ఈవెంట్ల కోసం, కానీ ప్రజల కోసం ఒక్కసారి కూడా వచ్చి మాట్లాడింది లేదు. కానీ ఆయనకి చాలా మంది భజనగాళ్ళు వచ్చి ఎలక్షన్ టైంలో పిఠాపురం ప్రపంచానికి దిక్సూచిలా మారుతుంది, పిఠాపురాన్ని చూడటానికి విదేశీయులు వస్తారు, పర్యాటక ప్రాంతంగా వస్తుందంటూ ఆ టైపర్ అది ఒకడు మాట్లాడాడు. ఇంకా చాలా మంది నోటికి వచ్చినట్టుగా ఆయన అంటే నమ్మకం అమ్మా, ఆయనే చేస్తాడమ్మా అని తొళ్ళు చాలా మంది చెప్పారు. సీరియల్ ఆర్టిస్టులు, జబర్దస్త్ ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులు, పొలిటీషియన్స్, వర్మ, కులాలు, గణాంకాలు ఇన్ని కలిస్తే గాని చివరికి పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే అవ్వలేకపోయారు. అంటే అర్థం చేసుకోండి, పవన్ కళ్యాణ్ గారికి స్టామినా ఏ రేంజ్ లో ఉంది అంటే, ఒక చరిష్మా కలిగినటువంటి వ్యక్తి, పెద్ద హీరో గెలవాలంటే ఎంత మంది అడుక్కుంటే తప్పించి ఆయనకి ఎమ్మెల్యేగా గెలవలేదు. సో సరే, అడుక్కోవడాన్ని పక్కన పెడతారు. సో ఆయన ఆ టైంలో పిఠాపురానికి ఆనుకుని ఉన్నటువంటి సముద్రానికి రిటైనింగ్ వాల్ కట్టిస్తాను, దానికి 350 కోట్లు 400 కోట్లు శాంక్షన్ చేయిస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ రిటైనింగ్ వాల్ గురించి సార్ ఏం మాట్లాడలేదు, పట్టించుకోవట్లేదు. అందుకని రిటైనింగ్ వాల్ అంటేనే అసలు సార్కి చాలా భయం వేస్తుంది. ఎందుకంటే రిటైనింగ్ వాల్ కట్టేది నాకు తెలిసి 300 నుంచి 700 కోట్లలో అయిపోతుందని చెప్పారు. మరి మన సార్ రిటైనింగ్ వాల్ ను వదిలేసి మొగ్గుచి వాళ్ళ కోసం అక్కడక్కడ బావులు కట్టించారంట 11,000 కోట్లతో. మీలో ఎవడైనా భావించిస్తే దయచేసి అదే కుంటల్లాగా తొట్టిలు కట్టించండి. మీ ఊర్లో కానీ ఏ ఊర్లో కానీ ఆ తొట్టులు ఉంటే దయచేసి నా కింద కామెంట్ లో ఫోటో యాడ్ చేయగలిగితే చేయండి, లేదంటే మా ఇన్స్టాగ్రామ్ గానే పంపించండి. సో సార్, ఆ తొట్టులు ఎక్కడ కట్టించారో 11,000 కోట్లతో ఎవరికి అర్థం కావట్లేదు. రిటైనింగ్ వాళ్ళు ఎప్పుడు కడతారని మాత్రం అడుగుతున్నాను. ఎందుకంటే మీరు నా గెలుపు మీ చేతుల్లో పెడుతున్న వర్మ అంటూ పాపం లోకల్ గా ఉన్నటువంటి టీడీపీ నాయకుడు వర్మ చేతిలో మీ గెలుపు పెట్టి మీరు కాళ్ళు పైకి అసలు రోడ్డు మీద పడుకుంటాం అలవాటు కాబట్టి అలా అంటున్నా. సరే, మీరు నిద్రపోయారు, ఆయనేమో మీకోసం బెట్టింగ్ లేసి గెలుస్తాడని చెప్పి శబదాలు చేసి ఇంటర్వ్యూలు ఇచ్చి మీ స్టామినాని 100 రెట్లు పెంచాడు. ఇప్పుడు మీరు కడతారన్నారు కాబట్టి కట్టారని ఫీల్ అయిపోయి పాపం వర్మ గారు ఆ రిటైనింగ్ వాళ్ళు ఎక్కడ కడతా అన్నారో ఆ ప్రదేశానికి వెళ్ళారంట. కానీ అక్కడ రిటైనింగ్ వాళ్ళు కనిపించలేదంటే మాయమైందా, లేదంటే అది ట్రాన్స్పరెంట్ వాళ్ళు తెలియక పక్కన నడుస్తూ వెళ్ళగా ఆ ట్రాన్స్పరెంట్ వాళ్ళు కాదు, అక్కడ ఏనా వాళ్ళు లేదని అర్థమైపోయి ఇక్కడే కోసమైపోయి. ఎలా అర్థమైంది తెలుసా? అది చెప్పడం కన్నా చూస్తే అర్థమైతే ఈ వీడియో ఒకసారి చూడండి. మళ్ళీ అయ్యారా ఇదే వీడియో? చూసారుగా, పాపం వర్మ గారు ఆ రిటైనింగ్ వాళ్ళు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం కట్టారేమో, ధైర్యంగా రోడ్డు మీద నడవచ్చు అని వెళ్తూ ఉంటే పాపం ఆయన పైన పెద్ద అలొచ్చిపడింది. ఇప్పుడు ఒక విషయం మీకు అర్థం చేసుకోండి, అంతా ఆ బూమ్ ఆ పట్ రిటైనింగ్ వాళ్ళు లేదు, అక్కడ దళితుల్ని వెలివేస్తే కనీసం వాళ్ళ గురించి మాట్లాడే దమ్ము లేదు, రైతులకి అండగా నిలబడి యూరియా ఇచ్చే సత్తా లేదు, పనికి మాలిన లడ్డు పంచాయతీల్లో, పనికి మాలిన చీజర్షిప్ పంచాయతీలు పెట్టి ఏమయ్యాడో నేను చెప్పాల్సిన అవసరం. సో ఓవరాల్ గా
పవన్ కళ్యాణ్ గారు చేసిన పనికి వర్మ గారి షర్టు తడిచింది. ఎందుకంటే అలలు పెద్దగా వస్తున్నాయని వర్మ గారికి కూడా అర్థమైంది. నిన్న కాక మొన్న వర్మ గారు కాపు నేతని కలవడానికి వెళ్ళారు. ముద్రగడ పద్మనాభరెడ్డి గారిని కలవడానికి వెళ్ళారు. ఆ తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏమో కానీ అర్థం కావట్లేదు. మొత్తానికి పవన్ కళ్యాణ్ గుండెల్లో రైలు పరిగెడుతూ ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి పిఠాపురంలో అంత పట్టు లేదు. పిఠాపురం వాసులంతా ఆయన పైన చాలా కోపంగా ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ వర్మ గారు దాన్ని ఎన్కాష్ చేసుకుంటూ రిటైనింగ్ వాళ్ళు ఇంకా నువ్వు కట్టలేదురా అని చెప్పావని గుర్తు చేయడానికి అక్కడ నడవడానికి వెళ్ళాడేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. మన దగ్గర దళితుల్ని వెలివేస్తే మాట్లాడలేదురా నువ్వు అని అడగడానికి వెళ్ళాడేమో అని నేను అనుకుంటున్నాను. సో రోజు రోజుకి పిఠాపురంలో వర్మ క్రేజ్ పెరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ క్రేజీ ఎక్కడ పోయిందో కూడా ఎవరికి అర్థం కాదు. చాలా పాతాల్లోకి. కానీ జన సైనికులు పిల్ల సైనికులు మాత్రం ఆ రంగురంగుల 3-4 జెండాలు పట్టుకుని తిరుగుతున్నారు. ఏదో కొత్తగా ఇంకో జెండా యాడ్ అయింది. టీవీకి మన విజయ్ జెండా కూడా యాడ్ అయింది. మీకు పండగ చేసుకోండి, జెండాలు మోయండి అంటూ చాలా మంది చెప్తున్నారు. సార్ ఎందుకు సార్ మనకు ఆ మాటలు? దమ్మున్న నాయకుడికి 15 సంవత్సరాలు మీరు 3-4 జెండాలు మోసి మీ భుజాలకు అద్దిపోవడం తప్పించి మీకు ఏమైనా వస్తుందంటే నో నథింగ్. సో కొద్దిగా ఆలోచించండి మీరు కూడా. ఎందుకంటే జీవితం అనేది ఒకటికి తాకట్టు పెడతానికి అదేమన్నా గోల్డ్ బంగారం 15 సంవత్సరాలు తాకట్టు పెడతానికి. జీవితం అనేది బ్రతకడానికి పోయా అది దర్జాగా మగాళ్ళ బ్రతకడం. అంతేగాని చేతగాని చెక్కగాళ్ళగా భజన చేసుకుంటూ వెనక తిరగడం కోసం అయితే ఈ జీవితం ఎందుకు అనేది చాలా మంది మాట్లాడుతున్నమాట. ఇప్పుడు భజన చేస్తూ చివరికి భజన పనులు మిగిలిపోతారు తప్పించి మీకు కూడా కనీసం మీకు ఒక్క రూపాయి కూడా రాదు. జగన్మోహన్ రెడ్డి వచ్చారంటే ఇప్పుడు ఎవడైతే ఇవ్వడుతున్నాడో వాళ్ళందరినీ కత్తిరిస్తా అని చెప్తూనే ఉన్నాడు. ఆయన కత్తిరిస్తాడులే అని ధైర్యం చేసి కనుక మీరు ముందుకెళ్తే ఆయన కత్తిరించడం స్టార్ట్ చేస్తే ఆ తర్వాత కత్తెరలో దొరకవు దేశం మొత్తం అర్థం చేసుకోండి. అదవుతుంది కదా. ఎవడి దమ్మేంటో ఎవడి సత్తా ఏంటో ప్రజలు చెప్తారు, ప్రజలు నడిపిస్తారు, ప్రజలు ఓట్లేస్తారు. ఈసారి ఈవీఎంలతో నాటకాలు దొబ్బుదామన్నా కూడా అయ్యేలాగా లేదు. ఎందుకంటే ఆల్రెడీ మోడీకే రాహుల్ గాంధీ పులుసు తీసేస్తున్నాడు. మనోళ్ళంతా జగన్మోహన్ రెడ్డి కొద్దిగా అలా అలా చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆటలు కలిసినాయి కాబట్టి ఈసారి ఫుల్ అలర్ట్ లో ఉంటాడు. కష్టం చూసారు కదా మన మెడికల్ కాలేజ్ విషయంలో ఇచ్చినటువంటి ధమ్కి ఎలా ఉందో. ఎవడైనా బిడ్డింగ్లకు వచ్చి పొరపాటుని మెడికల్ కాలేజ్ తీసుకోవాలని చూసినా కూడా ధర్నాలు చేస్తాం, రాస్తారోకోలు చేస్తాం, నిరసనలు చేస్తాం. కావాలంటే వేరే పార్టీలన్నీ కలుపుకొని కూడా ఎగబడతాం, కలబడతాం, అధికారంలో రాగానే మొత్తం లాగేసుకుంటామని అసలు దిల్దారిగా మొహం మీదే చెప్పి గడుచున్న వ్యక్తి. ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా మోడీ వచ్చినప్పుడు కూడా అదే చెప్పాడు ఆయన. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు ఏ ఉద్దేశాలు లేవు, మాకు ఇవ్వాల్సినవి మాకు ఇవ్వండి అని మోడీ స్టేజ్ మీద ఉండగా మాట్లాడినటువంటి గట్సీ పొలిటీషియన్ ఎవడున్నాడంటే జగన్మోహన్ రెడ్డి. కాదని ఎవరన్నా చెప్పానని చూద్దాం. అందుకే జగన్మోహన్ రెడ్డికి విడిగా పిచ్చ ఫాలోయింగ్ ఉంటుంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వెయిట్ చూద్దాం. అయ్యా జెండాలు కొంచెం తగ్గించమని మీ నాయకులు చెప్పండి అయ్యా. మరి అన్ని జెండాలు మోయాలంటే భుజాలు పోతాయి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.